ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఆ ఊరు ఈ ఊరు, ఆకాశం ఒక్కటే, ఆ మనసు ఈ మనసు, ప్రేమ ఒక్కటే, ఆ భక్తి ఈ భక్తి, దైవం ఒక్కటే, అలాగే నీ ఆకలి నా ఆకలి తీర్చేది మాత్రం అత్తమ్మ రుచులొక్కటే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ఏ వంటకం తయారు చేస్తున్నామో చూసేద్దామా. మరి ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికీ తన చేతి వంటని ఎప్పుడు ఎంతో రుచికరంగా చేసి చూపిస్తున్నాం మన అత్తమ్మ ఎవరు, కౌసల్య అత్తమ్మ. కౌసల్య అత్తమ్మ ఏదో మంచి వంట తయారు చేయడానికి రెడీగా ఉన్నారంట. వెల్కమ్ చెప్పేద్దామా. హాయ్ అత్తమ్మ. హాయ్ కోడలి పిల్ల, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏమిటి సంగతులు? సమాచారం ఏం లేదు, మా కంఠహారం వచ్చేసింది అందుకని వేసుకోవట్లేదు. అందుకని అయ్యో అందుకని వేసుకోవట్లేదంట. లేదత్తమ్మా, మీకు చాలా బాగా సూట్ అవుతాయి అవి. అంటే చాలా ఇక్కడ పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టారు, కానీ మా అత్తమ్మ ఇక్కడ పెడతారు. ఎంత అందంగా ఉంటుందో అదే మా అత్తమ్మ స్పెషల్. అందుకే ఎప్పుడు నేను వాటి గురించి చూస్తా ఉంటాను, ఏది ఈ రోజు పెట్టారా లేదా భయపడుతూ అయ్యా చూసారా, గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్, మళ్ళీ భయపడుతూ పెట్టుకున్నారంట. అబ్బా ఎంత భయమో కోడలంటే. సరే అత్తమ్మ, ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? బాదం బర్ఫీ. బాదం బర్ఫీ, వావ్. ఏంటి అసలు మొత్తం ఈ మధ్య అన్ని స్వీట్ల మీద దండయాత్ర చేస్తున్నారు? ఎందుకంటే ప్రపంచం అంతా స్వీట్లు హలీములు అన్ని చేస్తుంటే మనం కూడా తినొద్దా? సో అత్తమ్మ, అయితే బాదం బర్ఫీ తయారు చేయబోతున్నారు కదా, కావాల్సిన పదార్థాలను ఒకసారి చూసేద్దామా. బాదం బర్ఫీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాదం పప్పుల పౌడర్, పంచదార, పాలు, నెయ్యి, వెన్న. కావలసిన పదార్థాలు అన్ని అన్నాను, అన్ని ఏం లేవు కదా, చాలా సింపుల్ గా ఉంటాయి. పాలు, పంచదార, నెయ్యి. అదేంటమ్మా? నెయ్యి, పాలు, వెన్న, బాదం పౌడర్. బాదం పౌడర్. ఈ బర్ఫీలో గొప్పతనం ఏంటంటే మైక్రోవేవ్ పొయ్యి మీద పెట్టి బాదం తొక్కలు తీయడం అలాగే ఉండదు, డైరెక్ట్ గా బాదంని తొక్కతోటి గ్రైండ్ చేసేస్తుంది. సూపర్. ఓన్లీ బాదం పప్పులు మనకి ఎక్కువ మన దగ్గర ఆల్మండ్స్ ఎక్కువగా, అంటే బాదం పప్పులు ఎక్కువ ఉంటా ఉంటాయి. ఎందుకో తెలియదు, మా ఇంట్లో అయితే ఎప్పుడు అలా ఉంటా ఉంటాయి. అవి నానపెట్టి పొద్దున్నే తినాలి, లేకపోతే ఏదైనా స్వీట్ లో చిన్న చిన్న కట్ చేసేయటం ఇదే. కానీ ఇప్పుడు అత్తమ్మ ఇంకా సింపుల్ గా వాటిని పౌడర్ చేసేసి బర్ఫీ చేయమని చెప్తున్నారు, తొక్కతోటే. సో అలా తయారు చేసిన పౌడర్ అనమాట. బాదం పప్పుల్ని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు వెలిగించాను, స్టవ్ వెలిగించేది. ఇదేదో చాలా ఈజీ, తొందరగా అయిపోద్ది అనిపిస్తుంది నాకు. బాండి పెట్టేశాను. వెన్న అత్తమ్మ అది ఇక్కడ కొలతలు నేను ఒకటి చెప్తాను. ఏంటంటే 1 కప్పు బాదం తీసుకున్నాం కదా, పౌడర్ చేసుకున్నాం. తర్వాత పంచదార కావాలంటే 3/4 కప్ కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆఫ్ ఇది నెయ్యి. ఆ పాలు కూడా చాలా తక్కువ, అంటే దీంట్లోకి వచ్చేటట్టు చక్కెర పాకం వచ్చేటట్టు. ఇది నో సాల్టెడ్ అత్తమ్మ వెన్నలో? సాల్టెడ్ అయిన ఉన్న వద్దా? సాల్టెడ్ వేయకూడదు, వేయద్దు. అన్సాల్టెడ్ బటర్, అంటే వైట్ బటర్ దొరుకుతుంది మనకి, లేదంటే మనం తయారు చేసుకుంటే వెన్న. షుగర్ కలపండి, ఇది కరగక్కర్లేదు, మొత్తం వేసేసుకోవచ్చు. వేసేసి ఎలాగో మెజర్మెంట్స్ ప్రకారమే కాబట్టి మనకు టెన్షన్ లేదు. 1 కప్పు వెన్నకి 1 కప్పు పంచదార, 1 కప్పు బాదం పప్పు పౌడర్, 1 కప్పు పాలు. పాలు చాలా కొంచెం వేయమన్నా, కొంచెం ఇంకా వేయలేదు, కొంచెం. అదంటే కరగడానికి 1 కప్పు అంతే. 1 కప్పు పాలు కాదు, 1-2 చుక్కలు కరగడానికి అంతే. అంతే. ఇది మొత్తం చక్కెర అంతా కరిగిపోయింది అనుకోండి, పౌడర్ వేసేస్తాం. ఓహో, ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట, కష్టపడకుండా బాదం బర్ఫీ చేసుకోవచ్చు. ముక్కలు ముక్కల్లో అవుతుంది అత్తమ్మ? వస్తుంది, బాగా వస్తుంది. ఆ చక్కెర కరిగిపోయాక పౌడర్ వేసేస్తాం, దగ్గర పడిపోతుంది అంతే. అంతే. ఇలాచీ పౌడర్ అట్లా ఏమి అక్కర్లేదు. సో వెన్నెలో మనకి పంచదార బాగా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. అత్తమ్మ, బాదం బర్ఫీ మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? నేను బాదం బర్ఫీ ఎక్కువ అమెరికాలో చేస్తాను. అసలు మా అత్తమ్మ ఇక్కడ ఉండరు, అమెరికాలో చేశారా? ఎందుకు ట్రై చేశారు ఆ రోజు? రెగ్యులర్ ఇక్కడ ఎక్కువ బాదం ఉండి తయారు చేస్తే ఒక అమెరికన్ ఆయన చాలా నచ్చింది నాకు ఈ స్వీట్, ఇండియన్ స్వీట్ అన్నాడు. అప్పటి నుంచి ఇంకెక్కువ చేయడం మొదలెట్టాం.
వాళ్ళ మన ఇండియన్ స్వీట్స్ ఇంత తీయగా వాళ్ళు ఉండవు కదా. ఏమో అత్తమ్మ, నాకైతే వరల్డ్ మొత్తంలో మన ఫుడ్డే చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. కొన్ని ప్లేసులకు వెళ్ళాను కానీ మన ఫుడ్ కొంచెం టేస్టీ ఫుడ్ కదా. వేసిస్తాను మీరు వేస్తున్నా నేను కలుపుతాను. అలాగే స్వీట్ స్పెషల్లీ మన స్వీట్ లాగా ఉండవు. బాదం పౌడర్ వేసేస్తున్నాము, ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ వేసుకుంటున్నాం. మొత్తం వేసినా ఏమవుదు. అలా బాగా కలపాలి. పౌడర్ వేసిన తర్వాత ఉండలు కట్టుకుంటా అయిపోతే పక్కలకు వచ్చేస్తుంది అంతే. నెయ్యి లాస్ట్ లో వేయాలి అత్తమ్మా. నెయ్యి ఓన్లీ గ్రీజింగ్ కోసం, దానికి నెయ్యి వేసుకో అవసరం లేదు, ఎందుకంటే మనం వెన్న వేసాం కదా. అవును, ఇప్పుడు దీన్ని అయిపోయిన తర్వాత మనం ప్లేట్ లో ఒక బౌల్ లోకి వేస్తాం కదా, అప్పుడు నెయ్యి అవసరం రాసుకోవాలి అంతే. వంటలో ఏమి వేయక్కర్లా. సో బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే దగ్గర పడిపోద్ది. ఇది నాకు ఎందుకు అనిపించింది అంటే ఫాస్ట్ గా తొందరగా అయిపోతుంది. మనకి ఏ స్వీట్ అయినా గంటల తరబడి కూర్చునకుండా అయిపోవాలి. అవును, స్వీటే కదా ఏ వంట అయినా తొందరగా అయిపోవాలి. మరి బర్ఫీలు ఎక్కువ బజార్లో కొంటాం కదా, అందుకని ఇలాంటి బర్ఫీలు అయితే కొంచెం ఎంత ఒక 200 పీసులు అయినా చేస్తే పార్టీ ఫంక్షన్స్ కూడా బాగుంటాయని చెప్పి అక్కడ అలాగే చేసేదాన్ని. ఇదిగో ఆల్రెడీ కడాయి వదిలేస్తుంది కదమ్మా. అవును, ఇంకాసేపట్లో మనం దీన్ని తీసేసుకోవచ్చు. ఏం కలుపునత్తమ్మా? వద్దులే. ఎందుకత్తమ్మా వద్దులే అన్నారు. అలా కాదు, కలిపితే అని చెడిపోద్దేంటి? అలా కాదు, ఏదో తిట్టుకుని నాకు ఇవ్వకుండా కలుపుతున్నారు. అలా కాదు, కన్సిస్టెన్సీ సరిగ్గా రాకపోతే ప్రాబ్లం కదా బర్ఫీకి లాస్ట్ స్టేజ్ లో, అందుకే ఇవ్వట్లేదు. అత్తలు అమ్మలు అంతే, వాళ్ళే చేస్తారు. గ్రీజ్ చేసిన నాకు గరిటె గడిస్తే కలపండి అది మాత్రం వదిలే అత్తమ్మ. ఇప్పుడు ముక్కలు రాకపోతే నా వల్ల అంటావు ఎందుకు? ఇదిగోండి మా అత్తమ్మకి గిన్నె కావాలి, దీని చుట్టూ బాగా నెయ్యి రాసాము. దీనిలో ఇప్పుడు ఫైనల్ గా అయిపోయింది అనుకున్నప్పుడు వేస్తారు. అంతే కదమ్మా? అయిపోయింది. అయినా నేను ఇలా వేసేనా మొత్తం వేసేసే. అంతేనా అత్తమ్మా? అంతే. బాగా వేసానా? ఏంటిది ఇలా ఎందుకు కొట్టారు? నేను కొడతా. ఏదో ఉంది అంటే కాదు, దానికి లెవెల్ సరిగ్గా రావాలని కొట్టారు. అవునా, నేను కొద్దిగా ఎక్కువ ఊహించుకున్నానే. దానిలో ఉన్న బెలూన్స్ లోపల కాలేదని ఉంటే పైకి పోదు. కేక్ చేసి కేక్ బ్యాటర్ ఇందులో వేసిన తర్వాత ఇలాగ ఇలా వేస్తారు. ఎందుకు అని అడిగితే లోపల గాలి ఉంటే గనక పైకి పోతుంది బబుల్స్. ఇది అందుకు కాదట, లెవెల్ అంతా కరెక్ట్ గా అవటానికి అత్తమ్మ ఇలా కొట్టారు. సో నేను కూడా బాగుందని కొట్టాను. కొంచెం వేడిగా ఉంది కదా. కొంచెం కాదత్తమ్మ, పట్టుకుంటే తాట తీస్తుంది అనమాట, మామూలు కాదు. నాకు ఇప్పుడే ఇందా కొద్దిగా అంటింది. అబ్బా కొంచెం టైం పడుతుంది దీనికి. ఓ మినిమం ఒక అరగంట గంట పైన పట్టలేదు. 15 minutes లో ముక్కలు వచ్చేస్తాయి. కానీ అంతే చెప్పిద్దండి, చెయ్యి కాలేదు జాగ్రత్త. కానీ ఆల్రెడీ నేను మా ప్రవీణకి హడావిడిగా ఉండకుండా నాకు ఇంకెందుకు కంగారు, బర్ఫీ ఆల్రెడీ రెడీగా ఉంది. ఇది ముందే నా కోసం ఆరటానికి అరగంట గంట పట్టుద్ది ఎందుకు అని మా అత్తమ్మ ఇంట్లో తయారు చేసి తెచ్చారు. సో అలా ఆరిన తర్వాత ఇలా చక్కగా చూసారు కదా ముక్కల్లాగా అయిపోతాయి. అది అత్తమ్మ సంగతి. ఇప్పుడు మేము తయారు చేసిన బర్ఫీ ఇక్కడ గిన్నెల పక్కన ముట్టుకుంటే వాయించేటట్టుంది, అంత వేడిగుంది. అయినా మా అత్తమ్మ కట్ చేసి పెట్టారు. ఒక 1 hour అయినా దాన్ని అలా పక్కన పెడితే చక్కగా గట్టిగా అయిపోయి చల్లబడిన తర్వాత మనం తినచ్చు. కానీ నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీ అందరికి చెప్పాలని మా అత్తమ్మ ఇదిగో బర్ఫీ ముక్కలు తెచ్చేసింది, తినేస్తున్నానే. అత్తమ్మ ఇది ఒక్క ముక్క తింటే ఆ రోజు అంతా అన్నము ఏమి అసలు బిర్యానీలు అన్నాలు ఏం తినక్కర్లా, అంత బాగుంది. చాలా ఈజీ, అస్సలు పని లేదు. ఇంత ఈజీగా స్వీట్ తయారు చేసుకోవచ్చు అంటే అందరూ ఇంట్లో తయారు చేసి మీరు అన్నట్టు ఎప్పుడైనా సడన్ గా ఫంక్షన్ అనుకుంటే ఇలా ఇంట్లో తయారు చేసిన బర్ఫీ పెట్టేయచ్చు. చాలా బాగుంది అత్తమ్మ.
మనం మామూలుగా షాపులో కొంటాం కదా కాజు బర్ఫీ, సేమ్ అచ్చం అలాగే ఉంది. అచ్చమ్మా కాజు వేసుకోవచ్చా? కాజు కూడా కాజు పౌడర్ వేసి సేమ్ ఇలాగే చేసుకోవచ్చా? కాజు పౌడర్ తో చేయలేదు, కాజు నాన వేసి చేస్తాను. ఓ నానబెట్టి చేయాలి. కొంచెం మనకి కొలతలు కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి దానికి. అది ఈసారి చూపించండి అత్తమ్మా. షూర్. ఎందుకంటే మా పాపకి చాలా ఇష్టం కాజు బర్ఫీ, నేనే తయారు చేస్తా. ఎందుకంటే బాదం బర్ఫీ అంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది. షాప్ లో కొనేదానికన్నా చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంది. మరి మీరు కూడా బాదం బర్ఫీ తయారు చేసుకుని తినేయాలి కదా, మరి ఎందుకు ఆలస్యం? కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బాదం బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పుల పౌడర్, పంచదార, పాలు, నెయ్యి, వెన్న. బాదం బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని 1 కప్పు వెన్న వేసి అది కొద్దిగా వేడెక్కిన వెంటనే 1 కప్పు పంచదార కూడా వేసుకొని బాగా కరిగేలాగా తిప్పుకుంటూ ఉండాలి. అవి బాగా కరగటానికి కొద్దిగా 2-3 చుక్కలు పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార అంతా బాగా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల పౌడర్ ని వేసి మిశ్రమం అంతా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది బాగా దగ్గర పడి బాండి వదిలేస్తున్నప్పుడు మనం ఒక నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ఈ బర్ఫీని వేసుకోవాలి. కొద్దిగా బాగా చల్లారిన తర్వాత ముక్కలాగా కట్ చేసుకుని బాదం బర్ఫీ సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ బాదం బర్ఫీ రెడీ. సరే అత్తమ్మ, మీ చేతి వంటల గురించి నేను ఎంత పొగిడినా ఎందుకు ప్రవీణ వాళ్ళ అత్తమ్మని పొగుడుతూనే ఉంటుంది అనుకుంటారు, కానీ బర్ఫీ తింటే మీకు తెలుస్తుంది మా అత్తమ్మ గొప్పతనం. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ, చాలా బాగుంది. చాలా తేలిగ్గా చాలా టేస్టీగా తయారు చేసుకున్న స్వీట్ చూపించారు. థ్యాంక్స్ అలాట్. బాదం బర్ఫీ చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ఈటీవీ అభిరుచి లేదా facebook.com/ఈటీవీ అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ బాదం బర్ఫీ అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.